స్మరణం కుతస్తే చింతయామి హరిమేవ సంతతం. మానవుడు అనుకుంటాడు మామూలు ఇంకా కాలం ఉంది, శ్రీహరిని జపిద్దామనుకుంటుంటాడు. ఈ వయసు ఆగదు, కాలము ఆగదు కదా, టైం అవుతుందా, కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడోసారి జీవం నా దగ్గర నుంచి వెళ్ళిపోయడానికి అప్పుడు అనుకుంటారు మంచం మీద పడుతుంది. ఒక్కసారిని కూడా హరిని స్మరించలేదే కంఠావరోధన విధు స్మరణం కుతిష్టం. కపమటం వస్తుంది, అన్ని గుర్తుకొస్తుంటాయి చేసినవి. ఏమో మానవుడి జన్మ ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడే హరిని స్మరించాలా. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయాలా. మనము శక్తిగా ఉన్నప్పుడే ఉన్న దాంట్లో కొద్ది గొప్పలు మనం దాన ధర్మాలు చేయాలా, లేని వారికి ఆనుకోవాలా. భగవంతుడు ఎక్కడుంటాడు? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన తదే అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ. అది ఎక్కడ ఉంటారంటే మన అజ్ఞానాన్ని తీసేస్తే మన దేహం అంటే హరి ఉంటాడు. ఎవరు హరి అంటే శ్రీహరి ఉంటాడు, శ్రీహరి ఉంటాడు, మహాదేవుడు ఉంటాడు. మనలో ఉన్న అహంకారాన్ని తీసేసి మనం దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అదే అజ్ఞాన నిర్మాల్యం సోహం దాసోహం అని అందుకోసమే అంటారు. సోహం భావేన పూజ. ఎవరైతే మనసు లగ్నం చేసి స్వామిని వేడుకుంటారో